నేను కార్చిన కన్నీరు ఏమైపోతుందో, సంవత్సరం అయిపోతుంది. ఇంకా నేను ఏ కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నానో, కన్నీరు కారుస్తూ ఉన్నానో, ఆ కార్యాన్ని ఇంకా నేను పొందుకోలేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అయితే దేవుడు అంటున్నారు, అమ్మా, నీ కన్నీరు వృధాగా పోలేదు. ఇదిగో నా కవిలిలో నేను భద్రపరిచి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము కాచిన ప్రతి కన్నీరు బొట్టు ఆయన కవిలిలో భద్రపరిచి, మనము కాచిన ప్రతి కన్నీరు బొట్టుకి ఆయన జవాబిచ్చే దేవుడండి. మనము చేసిన ప్రార్థన ఎక్కడికి పోలేదు, ఆయన సన్నిధికే చేరి ఉంది. కాబట్టి దేవుడు అంటున్నారు ఈరోజు నీతో, అమ్మ, నీ కన్నీరికి జవాబు త్వరలోనే ఉంది అని సెలవిస్తూ ఉన్నారు. ఏ విధంగా దేవుడు మన జీవితంలో కార్యం జరిగించబోతున్నారు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దామండి. ఇర్మియా 33వ అధ్యాయము 14వ వచనము. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలీలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. మనము కాచిన కన్నీరికి జవాబు దేవుడు అంటున్నారు, నేను నీకు చెప్పాను కదమ్మా, నీ జీవితంలో ఈ కార్యం చేస్తానని. నీ కన్నీటిని చూసి నీ బిడ్డల జీవితంలో ఈ కార్యము చేస్తానని నేను చెప్పాను కదా. నీ కన్నీటిని చూసి నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ పరిచర్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ వివాహ విషయంలో నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నీ కన్నీటి ప్రార్థన నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి నేను జవాబిస్తూ ఉన్నాను. నేను ఏ కార్యము చేస్తానని మాట ఇచ్చానో ఆ మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. సమయం అయిపోతుంది, దినములు గడిచిపోతూ ఉన్నాయి, ఈ సంవత్సరం అయిపోతూ ఉంది, ఇంకా నేను కార్యం పొందుకోలేకపోయాను, నేను కార్చిన కన్నీరంతా వ్యర్థమైపోయింది, నేను చేసిన ప్రార్థన అంతా వ్యర్థమైపోయిందని అనుకుంటూ ఉన్నావేమో. నీ కన్నీరు ఎక్కడికి పోలేదు, నీ ప్రార్థన ఎక్కడికి పోలేదు. నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది. నీ కన్నీటి బొట్టుని నేను నా కవిలిలో భద్రము చేసి ఉంచాను. నీ కన్నీరు నా కవిలిలో భద్రముగానే ఉంది. ఇదిగో నేను నీకు జవాబుని త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి అని దేవుడు సెలవిస్తూ ఉండగా, ఆయన మన జీవితంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. అయ్యా, నువ్వు ఇచ్చిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చినందుకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలు భాగస్థులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.